దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం లేక దేవుని వాక్యము, శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. సొమ్మసిల్లిపోతే బలం ఆయన ఇస్తాడు, శక్తిహీనంగా ఉంటే బలము కూడా ఆయనే దయచేస్తాడు. మనం ఇశ్రాయేలు యొక్క చరిత్రను చూస్తే, ఇశ్రాయేలు చరిత్ర చూస్తే మీరు చూడండి ఒకసారి. నిర్గమకాండము 15వ అధ్యాయం 1వ వచనం నుండి 4-5 వచనాల వరకు మనం చదివితే, అక్కడ దేవుడు చేసిన కార్యాలు అంత లైన్గా ఉన్నవి. చాలా దేవుడు చేసిన క్రియలు మనకు కనపడుతూ ఉంటాయి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయనే నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధ శూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. స్తోత్రం కలుగును గాక. ఆయనే నా బలము, ఆయనే నా రక్షణ, ఆయనే నా దేవుడు. 3 మాటలు. ఆయనే నా బలము, నా గానము, ఆయనే నా రక్షణ, ఆయనే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నాకు బలం ఆయనే, నా రక్షణ ఆయనే, నా దేవుడు ఆయనే. స్తోత్రం. ఎందుకు అనంటే, బలహీనులను బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయనే. ఆయనకు ఈ లోకం మీద, ఈ భూమి అంతటి మీద, పైన ఆకాశం అంతటి మీద సర్వాధికారము ఆయన కలిగి ఉన్నాడు. కీర్తన 24 ఫస్ట్ మాటలో ఒక మాట ఉంది. కీర్తన 24 అధ్యాయంలో ఫస్ట్ మాట ఇలా ఉంది. భూమియు దాని సంపూర్ణత యెహోవాయే, లోకమును దాని నివాసమును యెహోవాయే. స్తోత్రం కలుగును గాక. భూమియు దాని సంపూర్ణత యెహోవాయే, లోకము దాని నివాసులు యెహోవాయే. ఎందుకనే ఇక్కడ శక్తిహీనులుగా ఉన్నప్పుడు ఈ ప్రజలు వెట్టి చాకిరి పరో ఎదుట చేస్తూ ఉన్నప్పుడు, వారు ఏడుపు బయటికి రోదన చెయ్యలేనంతగా వారు అలసిపోయి, వారు మూలుగుతూ ఉన్నప్పుడు, వారు నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు, వారి చెమటను, వారి బానిసత్వమును, వారి బాధను, వారి హింసను, వారి యొక్క దీనస్థితిని దేవుడు పైనుండి చూచాడు. స్తోత్రం కలుగును గాక. పైనుండి ఆ ప్రజలు పడుతున్న హింసను చూసి, వారు పొందుతున్న బాధలను చూసి దేవుడు ఈ భూమికి దిగి వచ్చాడు. స్తోత్రం. అక్కడ ఒక మాట రాయబడింది, మీ మొరలు నేను విన్నాను, మీ నిట్టూర్పులను నేను చూచాను. స్తోత్రం కలుగును గాక. మీ శక్తిహీనతలు నేను చూచాను. ఫరో మీకంటే చాలా శక్తివంతుడు, 1000 రెట్ల శక్తివంతుడు ఫరో. ఆయన రథములు చాలా శక్తి కలిగినవి, ఆయన సైన్యము చాలా శక్తివంతమైనది. కేవలము ఒక బానిస బ్రతుకుతున్నవారు ఫరోను ఎదిరించుట అసాధ్యము, ఆయన ముందు నిలవబడుట అసాధ్యము. అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగల నా దేవుడు యేసు క్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అసాధ్యమైన వాటిని దేవుడు, మనుషులకు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు.
ఆ ప్రజలు అంత హింస పొందుతున్నప్పుడు నిర్గమకాండము 2వ అధ్యాయంలో అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమ 2 లాస్ట్ వచనాల్లో మనం చూస్తే 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వారి నిట్టూర్పులను విన్నాడు, వారి మూలుగులను చూచాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. అంతేకాదు, ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. తర్వాత దేవునికి అద్భుతమైన కార్యము ఉంది ఏంటంటే 8వ వచనం, కాబట్టి 3వ అధ్యాయం 8వ వచనం, క్షమించాలి, నిర్గమ 3:8, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు అనగా హిత్తీలకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు యోబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను మీ మొరను చూచాను, మీ మూలుగును చూచాను, మీతో మీ పితరులతో చేసిన నిబంధనను వారు నా ఎడల యథార్థవంతులుగా జీవిస్తున్న కాలములో నేను వారిని ఏర్పాటు చేసుకుని నా నమ్మకత్వాన్ని బట్టి అబ్రహామును ఇస్సాకును యాకోబుకు నేను చేసిన నిబంధనను నేను జ్ఞాపకము చేసుకున్నాను. మీకు ముందుగా నేను ఆ రోజు నేను యేసోబు నడిపించాను, నా సేవకుడైన నేను యేసోబుకు తోడుగా ఉన్నాను. మీరు లెక్కకు మించిన జనాంగముగా మీరు ఈ దేశంలో మిమ్మల్ని నేను ఆశీర్వదించాను. మీరు ఇక్కడ ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. శత్రువు ఎంత హింసిస్తుంటే, శత్రువు ఎంత వెట్టి చాకరి చేపిస్తుంటే, శత్రువు ఎంతగా వారిని అవమానపరుస్తూ ఉంటే, దేవునికి స్తోత్రం, ఇక్కడ ఒక అద్భుతం జరిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా. వారిని దేవుడు అంతగా దీవించాడు. స్తోత్రం కలుగునుగాక. వారి వంశములన్నీ ఆశ్రయించబడినాయి, వారు జనాభా విస్తరించింది, వారి పశువులు విస్తరించినాయి. ప్రైజ్ ది లార్డ్. శత్రువు ఎంత హింసించాడో దేవుడు వారిని అంత దీవించాడు. శత్రువు ఎంత వారిని నొప్పి కలగజేశాడో, వారికి బాధను కలగజేశాడో, దుఃఖమును కలగజేశాడో, దేవుడికి వారు ఎంత వేదన పడ్డారో, వారు దేవునికి ఎంత మొరపెట్టారో అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే శత్రువు ఆశ్చర్యపోనంతగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు ఆశ్చర్యపడనంతగా దేవుడు దీవించాడు. నీతిమంతుడికి పడే హింస, నీతిమంతుడు పడే బాధ, వేదన, దుఃఖము అది ఆశీర్వాదానికి కారణంగా ఉంటుంది. నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఈరోజు విడిపించబడవలసిన దినములో మనం ఉన్నాం. ఉదయం వస్తుంది, సాయంత్రం వెళ్తుంది, కానీ మనకు మాత్రము బంధకములో పడి ఉన్నాం. మనం బంధకములో పడి ఉన్నాం, బంధించబడినట్టుగా ఉన్నాం, లాక్డౌన్లో ఉన్నాం మనం. దానికి మించి మనకు గత్యంతరం లేదు. మనం ఆ ప్రభుత్వాలు పాటించాల్సింది, అది మన క్షేమం కోసం పెట్టిన ఆ ఆజ్ఞ. దానికి కారణం శత్రువు, కరోనా, కోవిడ్-19 ప్రభుత్వాల్ని, రాజ్యాలను
జ్ఞానవంతులను అందరిని కూడా శక్తిహీనులను చేసేసింది. కనపడని రీతిలో ప్రజల్ని బెంబేలెత్తిస్తుంది. అనేక మంది భయపడుతూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీకు బలాభివృద్ధి కలగజేస్తాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. తెగుళ్ళు 10 తెగుళ్ళు ఐగుప్తు మీద కుమ్మరించబడుతున్నప్పుడు దేవుని సంఘము లేక ఇశ్రాయేలుని దేవుడు గోషాను దేశమందు భద్రపరిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆహారం ఆయన వేయాలి, వస్త్రాలు ఆయన వేయాలి, అవసరతలు ఆయన తీర్చాలి. ఆయన జనాన్ని, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన పోషకుడై ఉన్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియొద్దు, అధైర్యపడొద్దు. నేను మీ మూలుగులు విన్నాను, నేను మీ శ్రమను చూశాను, నేను మీ యందు లక్ష్యం ఉంచాను. అంత మాత్రమే కాదు, నేను మిమ్మలను విడిపించటానికి నేను దిగి వచ్చాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట అన్నాడు ఇక్కడ, దిగిరాటం మాత్రమే కాదు. 9వ వచనం, ఇశ్రాయేలుల మొర నిత్యముగా నా యొద్దకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులు ఎంత హింస పడుతున్నారో, వారెంత శ్రమ పడుతున్నారో, వారి మొర నా యొద్దకు చేరినది. నా ప్రియ సంగమా, సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఏ పర్వతాల వైపును చూడాల్సిన అవసరం లేదు, ఏ దిక్కులను చూడాల్సిన అవసరం లేదు. మన దిక్కు ఒకే ఒక దిక్కు, సజీవుడైన యేసు క్రీస్తు శిలువ. ఆ శిలువ శక్తి నీలో ఉంటే, ఆ యేసు రక్తం నీ మీద ముద్రించబడి ఉంటే, దేవుని ఆత్మ నీలో నివాసము చేయటకు నీ హృదయాన్ని తెరిస్తే, ఆయనకు ఆశ్రయ స్థానముగా, నివాస స్థలముగా నీ జీవితాన్ని, హృదయాన్ని, శరీరమును నువ్వు ఆయనకు అనుకూలంగా మార్చుకుంటే, ప్రైజ్ నీవు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు పరో చేతులు చుడిపించటానికి మోసేని వెతికి లేక మోసేని దర్శించిన దేవుడు ఈరోజు లోకమంతటి రక్షణ కొరకు ఆయనే దివు నుండి భూమికి దిగి వచ్చిన సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభు. స్తోత్రం కలుగును గాక. లోకరక్షకుడుగా, విమోచకుడుగా, లోకమంతటి కోసము ఆయన ప్రాణమును దారపూశాడు. ఇది ఒకవేళ ఆయన ఎరగని కొద్ది మందికి ఇది న్యూసెన్స్గా ఉండొచ్చు, అజ్ఞానముగా ఉండొచ్చు, ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం. ఎంత నిజం అంటే, ఈరోజు సూర్యుడు ఉదయించుట ఎంత నిజమో, నీవు బ్రతికుండుట ఎంత నిజమో, క్రీస్తు అంతే నిజం, యేసు ప్రభు అంతే నిజం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ గుండె కొట్టుకోవటం ఎంత నిజమో, ఆయన లేడు అని నీ మనసు లేక నీ మనసులో నువ్వు తీర్మానం చేసుకోవటం ఎంత నిజమో అంతే నిజం. ఆయన ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన రక్తంలో పాప విమోచన కలదు, ఆయన గాయంలో స్వస్థత ఉంది అని నమ్మిన ఆయన బిడ్డలందరినీ విశ్వాసం ఎంత నిజమో ఆయన ఉండటము అంతే నిజం. స్తోత్రాన్ని చెప్తాము సార్ దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. శక్తిహీనులకు బలమిచ్చేవాడు ఆయనే, సొమ్మ చెల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయన, బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. అదే నిర్గమ 15:2 ఒక మాట అన్నాడు ఆయన, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయనే నా బలము, ఆయనే నా రక్షణ, ఆయనే నా దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఏంటి ఇంకొక మాట అన్నాడు 3వ వచనములో,
యెహోవా యుద్ధ సూర్యుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పరోరథములను అతని సేనలను సముద్రంలో పడదోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. ఆమేన్. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా దక్షిణాస్తము బలమొంది అతిశయించును. యెహోవా దక్షిణాస్తము శత్రువుని చితకగొట్టును. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయములను నిచ్చివేయుదు. నీ కోపాగ్ని రగుల చేయుదు. అది చెత్త వలె వారిని దహించును. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు ఒక్కసారి చూస్తే కరోనా దహించిపోతండి. ఎంత బలాసురుడు, యుద్ధసురుడు యెహోవా. సముద్రను పాయలు చేసిన దేవుడు యెహోవా. ఆకాశంలో మన్నను కురిపించిన దేవుడు యెహోవా. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అట్టి దేవుడు నీకుండగా ఎందుకు భయపడతాం? ఇంకో మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము కీర్తన 18లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రికాల రబా షందార మందున రబాసియా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే నా కోట, ఆయనే నా శైలం, ఆయనే నన్ను రక్షించు వాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. స్తోత్రం కలుగును. నా కేడము ఆయన, నన్ను కప్పేశాడు ఆయన. ఆయన రక్షణతో నన్ను కప్పేశాడు. నా రక్షణకర్త ఆయనే, నా కేడము ఆయనే, నా బలం ఆయనే, నా దుర్గం ఆయనే. కరోనా పేషెంట్కు కవర్ చేసేసినట్టుగా కరోనా వచ్చిన తర్వాత ఇంకోళ్ళకి రాకుండా కవర్ చేస్తున్నాడు. కానీ ఆయన అంగీకరిస్తే నీకు రాకుండా దేవుడు రక్షణకర్తగా నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను కవర్ చేస్తాడు. ఆయన తన రెక్కల నీడన నిన్ను భద్రపరుస్తాడు. యెషయా గ్రంథం 43:15 ఈ మాట రాయబడింది. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, శక్తిహీనులకు, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయనే రక్షణకర్త. నేను చూచాను, నేను విన్నాను, నేను లక్ష్యం ఉంచాను, నేను దిగి వచ్చాను. నేను రక్షకుడును, నా బలము నీవే, నా రక్షణ నీవే, నా దేవుడవు నీవే. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా బలము నీవే, నా ఆశ్రయం నీవే, నా కేడము నీవే, నా శృంగము నీవే. దేవుడు అంటున్నాడు వాగ్దానము, చూడుము, నా అరచేతులు నేను చెక్కి ఉన్నాను. నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన అరచేతులను చెక్కి ఉన్నాడు. నువ్వు భయపడకు, దిగులు పడకు, చెడియక. నీవు ఇప్పుడే ఆయన వైపు తిరిగి నీవు. నా దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఎడల జాలి చూపు దేవుడై ఉన్నాడు. నిత్యము
నా ప్రాకారములు ఎక్కడున్నవి? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. మన ప్రాకారములు నిత్యము ఆయన ఎదుట నున్నవి. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము. ఆ ఏ ప్రాకారములు అవి? 18వ వచనము. లేకపోతే గమనించండి 17. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండి కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనమును మాట గాని వినపడదు. రక్షణయే నీకు ప్రకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణయే నీకు ప్రకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు గాక. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఇలాగూ చెలవిస్తూ ఉంది. రక్షణీయ నీకు ప్రకారము ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుడికై చంద్రుడికను ప్రకాశింపుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ మూలుగులు విన్నాను, మిమ్మల్ని చూచాను, మీ యందు లక్ష్యం ఉంచాను, నా నిబంధనని గుర్తు చేసుకున్నాను, నేను దిగి వచ్చున్నాను. ఇశ్రాయేలు అంటుంది, నువ్వు నా దేవుడవు, నా రక్షణకర్తవు, నా బలానివి కూడా నీవే. స్తోత్రం కలుగునుగా. నేను మిమ్మల్ని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. సొమ్మసిల్లిన వారికి నేను బలమిచ్చువాడును, శక్తిహీనులకు నేను బలాభివృద్ధి కలగ చేయవాడును. నేను మిమ్మల్ని అరచేతులో చెక్కున్నాను. మీ దుఃఖ దినములన్నీ సమాప్తములవుతాయి. మీకు నేను రక్షణనే ప్రాకారముగా కట్టి ఉన్నాను. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నవి. మీ జీవముని దాచిపెట్టి ఉన్నాను. మిమ్మల్ని అరచేతిలో చెక్కి ఉన్నాను. అరచేతులలో ఉన్నవాడిని మర్చిపోతా? ఇక నీకు వెలుగు, నిత్యమైన వెలుగు నేనే, నీ దేవుడైన యెహోవాయే నీకు వెలుగుగా ఉంటాడు. ఈ సూర్యుడు 12 గంటలుండి మిగతా 12 గంటలు నువ్వు చీకటిని అనుభవిస్తావు, కానీ ఇప్పుడు 24 గంటలు నీకు వెలుగుగా నేనుంటాను. స్తోత్రం కలుగును గాక. ఈ సూర్యుడు వస్తూ పోతూ ఉంటాడు, కానీ నేనైతే నిత్యము నీతో ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నా వెలుగు నిన్ను విడిచిపోదు. కష్టకాలంలో నీతో ఉంటాను, శ్రమకాలంలో నీతో ఉంటాను, కృంగిపోయినప్పుడు నీతో ఉంటాను, బలహీనంగా ఉన్నప్పుడు నీతో ఉంటాను. నువ్వు దుఃఖ సమయంలో నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఇంకెంతో కాలం నీ దుఃఖం ఉండదు, ఎంతో కాలం నీ భయం ఉండదు, ఎంతో కాలం ఈ కరోనా ఉండదు. యేసుక్రీస్తు నామములో ఈ కరోనా లైవ్ అయిపోయే దినములు ఆసన్నమైనవి. అది నా దేవుడు ఈ కరోనా మీద తన యుద్ధమును ప్రకటించునుగాక. నా దేవుడు దాన్ని లయపరచునుగాక. నా దేవుడి సర్వ ప్రపంచానికి స్వస్థత అనుకరించునుగాక. ఆయన నమ్మిన వారి ఎడల ఆయన కృప
అధికముగా మనుషుల మీదికి దిగివచ్చును గాక. నా దేవుని హస్తము సమస్తమైన కార్యములు అద్భుతములు యేసు క్రీస్తు నామములో జరుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుని దక్షిణాస్తము నీ మీదికి దిగివచ్చును గాక. నిన్ను ఆదుకొనును గాక, నిన్ను లేవనెత్తును గాక, నిన్ను బలపరచును గాక, నీ నడుములు స్థిరపరచును గాక, నీ ఎముకల తన శక్తిని నింపును గాక. దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడుచున్నాడు. నీకు ఇంకా ఏ సూర్యుడు ఏ చంద్రుడికి అవసరం లేదు. వీటిని సృష్టించినవి వస్తూ పోతూ ఉంటాయి, కానీ నీరే నీకు నిత్యమైన వెలుగును. 12 గంటలు పగలు, 12 గంటలు చీకట్లాగా శ్రమ దుఃఖముతో నువ్వు జీవిస్తూ ఉండొచ్చు, కానీ అన్ని కాలములు అన్ని సమయములలో నా తోడు నీకు ఉంటది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోయింది, చిందరవందరైపోయింది. ఏమి చేయాలో తోచట్లేదు, ఎక్కడి నుంచి తీసుకురావాలో తోచట్లేదు. కేంద్రాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు ఎంత ప్రయాస పడుతున్నవి. అయినను జనములకు ఆహారం దొరకట్లేదు. భయం భయం భయం, బలహీనత. గ్రామాల్లో ఒక సామెత ఉంది, నారు పోసిన వాడు నీరు పోయడా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ధవళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ విడుదల చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు, వర్షములు పడకపోయినా మీ పొలములు పండుతాయి. అంత సమృద్ధి నీరు వారు స్టార్ట్ చేసి పెట్టారు. కానీ నా దేవుడు సెలవిస్తున్న మాట, నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. ప్రభుత్వాలకు తోడుగా ఉంటా, అధికారులకు తోడుగా ఉంటా, రాజులకు తోడుగా ఉంటా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులను భయపడకు. ఆయన ఎదుట నీ ప్రాకారములు ఉన్నవి. నిన్ను విడిపించడకు శక్తిమంతుడను నేనే. నీవు ఇప్పుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? కీర్తన 1లో చెప్పినట్టుగా, కీర్తన 18:1లో దావీదు చెప్తున్నట్టుగా నేను మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. దేవుని నామానికి స్తోత్రం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిని వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆవరించినప్పుడు ఉరుముల వలె పాతాళం నన్ను అరికట్టినప్పుడు నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆపదలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధానంలో మనము, దేవుని సముఖంలో మనం విజ్ఞాపన చేసినప్పుడు మన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు శక్తిహీనంగా ఉంటే, బలహీనుడిగా ఉంటే నేను బలమిస్తాను. నువ్వు భయపడవద్దు. పాతాళ పాశములు నన్ను అరికట్టినను, వరదల వేళవి నా మీద పడినను నేను భయపడను. ఎందుకంటే నా ప్రాకారములు దేవుని యొద్ద ఉన్నవి. స్తోత్రం చెప్దాం ఒకసారి. 32వ వచనం,
అదే 18వ అధ్యాయం 32 వచనములో మనం ఒక మాట చూస్తాం. బలము ధరింపజేయవాడు ఆయనే, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయనే. ఆమేన్. నాకు బలము దయచేవాడు ఆయనే. మన దేవుడే మనకు బలం దయచేవాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మన్నను కురిపించిన దేవుడు. ఒకవేళ ఇదే కొంతకాలం నడిచినట్టయితే ఇంకో ఆహారము దొరికిన పరిస్థితులు కూడా భూమి మీద రావచ్చు. శవాల్ని ఎక్కడ పూడ్చిపెట్టాలో కూడా స్థలము లేక కొద్ది వేల మంది చచ్చిపోతూనే అంత బాధపడుతున్న దేశాలు ఉన్నవి. మరి లక్షల కోట్ల మంది ఒకేసారి పోతే ఎవరు నిన్ను ఆదుకుంటారు? దేశం ఈ దిశ నుంచి ఆ దిశ వరకు శవాలు గొప్ప దిబ్బగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా కోపం మండినప్పుడు నా పిల్లలకు శ్రమ, వాడిని ఎదుట చేసిన పాపమును దౌర్భాగ్యమును బట్టి నా ఉగ్రత దేవుని మీద కుమ్మరించగా అంటాడు ఆయన. దేవుని కోపం మండుచున్నప్పుడు దేవుని బిడ్డలు వారు తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని అనగా ఆత్మ సంబంధముగా మనల్ని మనం తగ్గించుకొని మనం దేవుని సముఖములో మొరపెట్టవలసిన అవసరత ఉన్నది. నువ్వు భయపడవద్దు, నువ్వెవరైపు చూడవద్దు, ఎటువైపు నీ కన్నులు ఎత్తవద్దు, ఆయన వైపు నీ కన్నులు ఎత్తు. అబ్రామా నీ కన్నులు పైకెత్తు, స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడా నీ కన్నులు పైకెత్తు, విశ్వాసి నీ కన్నులు పైకెత్తు, దైవజనుడా నీ కన్నులు పైకెత్తు, స్తోత్రము కలుగును గాక. దైవజనులారా, పరిచారకులారా, భయపడకండి. మనము ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు. నిన్ను పోషించుటకు, నన్ను రక్షించుటకు ఆయన సమర్థుడు. యెషయాలో ఒక మాట అంటాడు 25వ అధ్యాయంలో 1 వచనములో, యెహోవా 25 వచనం, యెషయా 25 ఫస్ట్ మాట, యెహోవా నీవే నా దేవుడవు. దేవా, ఈ కరోనా సమయంలో, భయంకర దినాల్లో, శ్రమ దినాల్లో, ఈ కష్ట సమయంలో, ఈ అంధకార గడియల్లో, ఈ బాధకరమైన సమయంలో, ఈ వేదనకరమైన దినములలో, నిరీక్షణ గడియలలో నీవే నాకు దేవుడవు, నీవే నా పోషకుడవు, నీవే నా రక్షకుడవు. ఇవే పదాలు. నీవే నా దేవుడు అంటే నా పోషకుడు నీవే, నన్ను రక్షించువాడవు నీవే, నన్ను బలపరచువాడవు నీవే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, దేవుడు నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదును, నీ నామమును స్తుతించదును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. నా దేవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చిస్తాను. ఈ కష్ట సమయంలో హెచ్చిస్తాను, నా దుఃఖ సమయంలో హెచ్చిస్తాను, నా బాధ సమయంలో హెచ్చిస్తాను, అంధకారపు గడిలో హెచ్చిస్తాను. ఏ టైంలో నిన్ను హెచ్చిస్తాను దేవా. 24వ అధ్యాయము చూడండి. ఏ టైంలో భక్తుడు ఆ మాట పలుకుతున్నాడు? యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులు చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వాళ్ళ యజమానురాలకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చి వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చే వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము సొమ్మసిల్లును, కొల్ల సొమ్మగును. ప్రైజ్ ది లార్డ్. మీరు వినండి, దేవుడు మాట్లాడుచున్న ఏ భేదము లేదండి. దాని నివాసం చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాళ్ళకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చే వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకునే వారికి కలుగును, వడ్డిచ్చే వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకునే వారికి కలుగును.
వడ్డిచ్చే వారికి కరోనా వస్తుంది, వడ్డీ తీసుకునే వారికి కరోనా వస్తుంది. అప్పిచ్చే వారికి, అప్పు తీసుకున్న వారికి, యజమానులకు, దాసులకు, దాసీలకు, అధికారులకు, ప్రధానులకు, ధనికులకు, దరిద్రులకు ఏ భేదము లేదు. అందరినీ సమానత్వంతో లాక్డౌన్లో చేసేసాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పటికైనా శక్తిని గుర్తిస్తున్నావా? ఇది ఎవరిని వదిలిపెట్టదు. దాసులు కలిగినట్లు యజమానులు కలుగుద్ది, అప్పిచ్చేవారు కలిగినట్లు అప్పు తీసుకునే వారికి కలుగుద్ది, వడ్డిచ్చే వారికి కలిగినట్లు వడ్డీ తీసుకునే వారికి కలుగుద్ది, జనులు కలిగినట్లుగా యాజకులకు కలుగుద్ది, యజమానులు కలిగినట్లుగా దాసీలకు కలుగుద్ది. ఇది ఎవరిని వదిలిపెట్టదు. ఆ గడియలో నా దేవా 20వ అధ్యాయంలో అంటున్నాడు, ఇలాంటి గడియల్లో 26 నీతిమంతుని స్తోత్రముని బుద్ధిగంతుని సంగీతములు నాకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతుని మోసము చేయవారు మోసము చేయుదురు. యెషయా 24:16 లాస్ట్ మాటలు. మోసము చేయవారు మోసము చేయుదురు, మోసము చేయవారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి నీ మీదికి భయము వచ్చును, గుంటయి ఉరియు నీకు తటస్థించును, తోములు పైకి తీయబడినవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది. మీరు వినండి, భూనివాసి నీ మీదికి భయము వచ్చును, నీ మీదికి భయము వచ్చును భూనివాసి. ఎందుకో తెలుసా? మోసము చేయవారు మోసము చేయుదురు, మోసము చేయవారు బహుగా మోసము చేయుదురు. నీతిమంతుడు స్తోత్రమని బోధిగంతంలో ఉంది. నీతిమంతులేమో స్తోత్రములు చెప్పుతూ ఉన్నారు, మోసము చేయవారు ఇంకా మోసము చేస్తున్నారు. భూనివాసి మీదకి భయం వచ్చేసింది, యజమానుల మీదకి, అధికారుల మీదకి, ప్రధానుల మీదకి, సామాన్యుల మీదకి. అప్పు ఇచ్చేవాడికి, అప్పు తీసుకునేవాడికి, ఒకప్పుడు అప్పు ఇచ్చేవాడు ధైర్యంగా ఉండేవాడు, అప్పు తీసుకునేవాడు భయముతో ఉండేవాడు. అప్పు ఇచ్చేవాడు అనుకునేవాడు నాకడ ధనం ఉంది, నాకేం పర్వాలేదు అనుకుంటున్నాడు అనుకునేవాడు. నా ధనము వాని ధనమే ఇప్పుడు వానికి శత్రువుగా మారే దినం వచ్చేసింది. ధనము నాతో, ఆ ధనం అంటుంది నేనేమి చేయలేను అంటుంది. అది మోసము చేసుకొని ధనమును సంపాదించుకున్న వారితో మాట్లాడుతూ ధనము నేను మిమ్మల్ని విడిపించలేను, నేను మీకు ఇప్పుడు అక్కడికి రానంటుంది. మరి అయ్యో ఇన్ని రోజులు నిన్ను నమ్ముకున్నాను కదా, అందరినీ మోసం చేశాను కదా, అందరినీ బంధువులకి నెట్టాను కదా, నీ మీద నేను నమ్మకం పెట్టుకున్నాను కదా. ఇటలీలో డబ్బును తీసుకొచ్చి బయట పడేస్తున్నారు, ఇటలీలో డబ్బు అంతా తీసుకొచ్చి బయట విసిరేస్తున్నారు. ఈ డబ్బు ఇన్ని రోజులు మమ్మల్ని రక్షిస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ మమ్మల్ని రక్షించిన డబ్బు మాకెందుకు, మేమే చచ్చిపోతున్నామని రోడ్ల మీద పడేశారు కొంతమంది డబ్బుని. ఈరోజు రోడ్ల మీద కూర్చొని ఏడుస్తున్నారు, దేవా రక్షించమని. బిల్డింగ్ల మీద పడి ఏడుస్తున్నారు, దేవా రక్షించమని. కారు పార్కింగ్లో ఏడుస్తున్నారు, దేవా రక్షించమని. మార్గంలో ఏడుస్తున్నారు, కుడాల దగ్గర ఏడుస్తున్నారు, దేవా రక్షించు, దేవా రక్షించు, దేవా రక్షించు. ఆర్తనాదం ఒకటే ప్రపంచమంతా. భూనివాసి మీదికి భయం వచ్చేసింది, భూనివాసి మీదికి భయం వచ్చింది. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు, భయపడకు. నీతిమంతుడా, దేవుని రక్తముతో ముద్రించబడిన పరిశుద్ధుడా, భయపడకు, దిగులు చెందకు, జడియకు. నిన్ను పోషించువాడు నీ సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూనివాసి మీదికి భయం వచ్చింది, గుంటయు ఉరియు భూనివాసికి తటాసించింది. భూనివాసి భయపడుతున్నాడు. అయితే నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నీవే నా బలం, నీవే నా కోట, నీవే నా రక్షణ శృంగం, నీవే నా కేడం, నీవే నా దుర్గం. నా దేశానికి, నా రాష్ట్రానికి, నా ప్రపంచానికి, నా ప్రజలకు దేవా నీవే నా శైలం, నీవే నా కోట, నీవే నా కొండ,
నీవే నా దేవుడవయ్యా అని నువ్వు చెప్పగలగాలి. దేవుడు అంటున్నాడు శక్తిహీనులకు 32 వచనములు అంటున్నాడు ఆయన. కీర్తన 18 మరలా 32 వచనం నుంచి చదువుదాం. 32లో ఏమో, నా బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ముగింపులో నా ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళా ఈ మెసేజ్ని సండే రోజు కంటిన్యూ చేసుకుందాం. రేపటి దినమందు కొద్దిసేపు మీతో మాట్లాడుచు, అమ్మగారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం, అందరి క్షేమము కోసం ప్రార్థన చేద్దాం, భారతదేశం రాష్ట్రాల విమోచన కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మీ కుటుంబాల కోసం ప్రార్థించడానికి వచ్చి ఉంటూ ఉన్నాము. దయచేసి మీరు గమనించండి, ఆ సమయాన్ని రేపు మీరు ఉపయోగించుకోనండి. దేవుని వాక్యములకు వెళ్దాం. మరలా యెషయా గ్రంథం 29వ అధ్యాయము 40-29 వచనం. శక్తిహీనులకు సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. 29 వచనం. 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, నీ అవస్థ ఎలా ఉన్నప్పటికీ కూడా భూనివాసి మీదకి భయం వచ్చేసింది. అయితే మనం ఇప్పుడు చేయవలసింది యెషయా 25లో చెప్పినట్టుగా, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీ ఆలోచనలన్నిటిని నెరవేర్చావు దేవా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రక్షణయే నీకు ప్రకారముగా ఉంచాను, నీ సరిహద్దులలో నీకు రక్షణ ప్రకారములు ఏర్పాటు చేశాను, ప్రఖ్యాతి నీకు గుమ్మములుగా ఏర్పాటు చేశాను. నిత్యము నీ ప్రకారములు నా ఎదుటనున్నవి, నీ జీవము నా యొద్ద దాచబడి ఉన్నది. నిన్ను నా అరచేతిలో చెక్కున్నాను. పరో చేతి నుంచి, బానిసత్వము నుంచి, శ్రమ నుండి, భయంకరమైన బాధ నుండి, అవమానము నుండి, హింస నుండి నేను విడిపించటానికి దిగి వచ్చిన దేవుడను. నేను వారి మొర విన్నాను, నేను వారి మూల్గులు విన్నాను, నేను వారిని లక్ష్య పెట్టాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను దిగి వచ్చాను, నేను వారి శ్రమను చూశాను. భూనివాసి అంతటి మీదకి శ్రమ ఆరంభమైంది. మరలా మనం బంధించబడి ఉన్నాం, అగమ్య గోచరంగా ఉంది, ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. అట్లాంటి వారికి దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? నేనే నీ వెలుగును, నిన్ను నడిపించువాడును నేనే. మనం ఇప్పుడు చదువుకున్నాం, యెహోవాయే నీకు వెలుగు, ఆయన నీకు వెలుగు, ఆయన నీకు రక్షణ, ఆయనలో జీవముండి నా జీవం మనుషులకు వెలుగై ఉండను. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన నీవు భయపడబాకు. ప్రియ దేవుని సంగమా, ఇది మంచి అనుకూలమైన సమయం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ ఇంకా నువ్వు క్రీస్తుకు దూరంగా ఉన్నట్టయితే ఈరోజు చేతులు చాపి నా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా, నా ఎద్దుకు రా, నీ భారం నా మీద వెయ్యి, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. యజమానులు కలిగినట్టుకు దాసులు కలుగుతుంది,
అప్పిచ్చు వారు కలిగినట్టుగా అప్పు తీసుకుని వారికి కలుగుతుంది. వడ్డీకి ఇచ్చిన వారికి కలిగినట్టే వడ్డీ తీసుకుని వారికి కలుగుతుంది. జనులు కలిగినట్లే యాజకులు కలుగుతుంది. యజమాని కలిగినట్లే దాసులు కలుగుతుంది. అందరికీ కలుగుతుంది. ఈ కరోనా ఎవరిని వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఇది భేదమేమి చూపెట్టట్లేదు. ఇంట్లో పనిచేసే వారికి వస్తే పని యజమానులకు కూడా వస్తుంది. ఇది అధికారులకు వస్తుంది, సామాన్యులకు వస్తుంది. ఇది ప్రధానులకు వస్తుంది, మామూలు వ్యక్తులకు వస్తుంది. ఇది భూమి వణుకుతుంది. భూమి నివాసికి భయమును దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆయనకు స్తోత్ర శబ్దం వినబడుతున్నవి, స్తుతి శబ్దం వినబడుతున్నవి, ఆనందగానం వినబడుతున్నాయి, ఉత్సవాలు వినబడుతున్నవి. ఇలాంటి చీకటి గడియల్లో కూడా ఆయనకు స్తుతి స్తోత్రములు ఆయనకు వినబడుతున్నవి. భూమి మీద దేవుని సంఘమైన ఆరాధిస్తూ ఉన్నది. దేవుని దాసులు భయపడవద్దు, దేవుని బిడ్డలు భయపడవద్దు, దేవుని ప్రజలు భయపడవద్దు. ఈ ప్రపంచము కోసం, ఈ భూమి కోసం, ఈ జనుల కోసం, అధికారుల కోసం చేతులు పైకెత్తి రక్షకుడిని యేసుక్రీస్తుని ఆరాధించినట్లుగా, దేవుడు వీరిని విడిపించినట్లుగా, ఆ కరోనా బలాన్ని దేవుడు విరగొట్టి శాశ్వతముగా దాన్ని లయపరచినట్లుగా, ఈ దేశమునకు దేవుడు విముక్తి కలగచేయనట్లుగా స్తుతి స్తోత్రములు, స్తుతి గానములు చేయవలసిన సమయము ఆసన్నమైంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేస్తావా? కీర్తన 125లో ఒక మాట ఉంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా. కీర్తన 125 ఫస్ట్ మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లుగా తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. శక్తిహీనులకు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడును నేనే వారి బలాన్ని, నేనే వారి శైలాన్ని, నేనే వారి కోట, నేనే వారి కొండను. ఈ భయంకరమైన భూనివాస్ మీదికి వచ్చిన భయము నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరి మీద రెంకలేయటానికి లేదు, ఎవరిని దూషించడానికి లేదు. అందరికీ ఒకే శత్రువు. అప్పిచ్చే వాడికి అప్పు తీసుకునే వారికి, వడ్డీకి ఇచ్చేవారికి, వడ్డీ తీసుకునే వారికి, యజమానులకు, దాసులకు, జనులకు, యాజకులకు, అందరికీ ఒకటే. అది మనసులను భయములోకి నెట్టివేసింది. నువ్వు గమనిస్తున్నావా? నువ్వు పరిస్థితుల నుంచి ఏ పరిస్థితికి నువ్వు భయపడవద్దు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నా ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నా ప్రభు సెలవిస్తున్న మాట, నేను మిమ్మల్ని పోషిస్తాను. కొండలతో నా కళ్ళు ఎత్తు, నాకు సాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు. నువ్వు శక్తిహీనంగా ఉంటే, నువ్వు సొమ్మసిల్లితే ఆయనకు బలాన్ని చేకూరుస్తాడు, ఆయనకు సహాయమును చేస్తాడు. నువ్వు అనారోగ్యంతో ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు బలహీనంగా ఉంటే ఆయన బలముగా నిలబడతాడు. ఏ స్థితికైనా చాలినవాడు నా యేసు నీకు తోడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నేను ముగిస్తున్నాను. ప్రియ సంగమా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రియ
దైవ జనాంగమా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన కృప నీకు తోడు ఉండునుగాక. భయపడద్దు, భయపడొద్దు. భూనివాసి మీదికి భయం వచ్చేసింది. భూనివాసి మీదికి భయం వచ్చేసింది. చీకట్లోకి నెట్టివేయబడ్డారు. ఇది చాలా భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. మోసము చేయుదురు, మోసము చేయవారు బహుగా మోసం చేస్తూ ఉంటారు. భూనివాసి మీదికి భయము వచ్చును, గుంటయు ఉరియు నీకు తటాస్తించను. ఎస్ ఎస్, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానం చేయి దేవుని దగ్గర. యేసయ్య నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా యేసు ప్రభు అని ప్రార్థన చేయి. దైవ సేవకుడిగా నీ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏకీభవిస్తాం. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, నీకు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే, బాధ ఉంటే అక్కడ నీ చేపెట్టుకో, ప్రార్థన చేస్తాను. దేవునికి విడుదల ఇస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయనే కోట, ఆయనే శైలం, ఆయనే ఆశ్రయదుర్గం. నీ ఇంటి చుట్టూ ఆయన రక్తము కోటగా ఉండునుగాక. దేవుని సన్నిధిని ఆవరించునుగాక. దైవ కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండునుగాక. ఈ దినముల తర్వాత ఈ దుఃఖ దినములు సమాప్తములగును. ఎస్, ఈ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ దుఃఖ దినములు సమాప్తములగును. ఎంతోమంది బిడ్డలు కరోనాకు పాజిటివ్ వచ్చిన కుటుంబాలు భయంలో ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ ప్రజలారా, మీరు భయపడకండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. మీకోసం అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. దైవజనుడిగా నా చేయి పైకెత్తి మీకు ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబీకులు అక్కడ ఉన్నారని, ఐసోలేషన్లో ఉన్నారని మీరు భయపడకండి. సామాజికంగా వచ్చే పరిస్థితుల్లో మీరు భయపడకండి. ఐసోలేషన్ వార్డులో ఉన్నవారు భయపడవద్దు. కార్వెంటన్లో ఉన్నవారు కూడా భయపడవద్దు. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. అయ్యో మాకు పాజిటివ్ వస్తే మీరు భయపడవకండి. దేవుడు మీకు నెగటివ్ అనుగ్రహించునుగాక. కుటుంబీకులు భయపడవద్దు. దేవుడు మీకు విడుదలెమునుగాక. భూనివాసి మీదకే భయం వచ్చేసింది. శత్రువు భూనివాసిని భయపెడుతుంది. అప్పిచ్చువాన్ని భయపెడుతుంది. అప్పు తీసుకునివని భయపెడుతుంది. యజమానిని భయపెడుతుంది. దాసుని భయపెడుతుంది. జనులను భయపెడుతుంది. యాజకులను భయపెడుతుంది. వడ్డీకి ఇచ్చేవాడిని భయపెడుతుంది. వడ్డీకి తీసుకున్నవాడిని భయపెడుతుంది. ధనికుడు దరిద్రుడనే భేదము లేకుండా భూనివాసి మీదకి భయం వచ్చేసింది. ఆ చీకటి గడియల్లో కూడా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించబడుతున్నాయి. మీరు భయపడకండి. ప్రార్థన చేద్దాం. ఎవరైనా మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మీకు తెలిసిన ఇరుగు పొరుగు వారు కానీ ఒకవేళ వారు ఐసోలేషన్లో కానీ కార్వెంట్లో కానీ ఉన్నట్టయితే మీరు భయపడకండి. వారి కోసం ప్రార్థన చేద్దాం. వారి కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాయన. ఇదిగో ఈ బిడ్డల కోసం మేము ప్రార్థన చేయించున్నాము. నీ కృప వారికి తోడుగా ఉండునుగాక. వారిని మీరు విడిపించండి ప్రభువా, బాగు చేయండి నాయన. మరణము యేసుక్రీస్తు నామములో దూరమవునుగాక అని ప్రార్థన చేయించున్నాము ప్రభువా. డాక్టర్స్, నర్సులు ఇళ్లకు కూడా వెళ్ళకుండా వారికి పరిచర్య చేస్తూ ఉన్నారు. పరీక్షించబడిచిన వారి కోసం మేము ప్రార్థన చేయించున్నాము నాయన. ప్రభువా, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. క్వారంటైన్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి నాయన మరి వారి టెస్టులు వెళ్ళి ఉంటేనే అందరికీ నెగిటివ్ అనుగ్రహించబడును గాక నాయన. ప్రభువా, మీరు సహాయం చేయండి, స్వస్థతనివ్వండి ప్రభువా. డాక్టర్లను, నర్సులను, స్టాఫ్ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభువా
వారు రేయి పగులు ఉద్యోగములు చేస్తూ ఉన్నారు. పిల్లలు కుటుంబాలు వదిలి నాయన వారు ఉద్యోగములు చేస్తున్నారు ప్రభు. వారి కుటుంబాలు వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. డాక్టర్ ఫ్యామిలీస్ని నాయన మా ప్రభు, నర్సులను, అందులో పనిచేస్తున్న స్టాఫ్ అంతటి కుటుంబాలు వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. జిహెచ్ఎంసీ వారు నాయన వారి పిల్లలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, వారిని మీరు భద్రపరచండి. విలేకరులను మా ప్రభు మన తండ్రి మీరు భద్రపరచండి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కరోనాకు నాయన వారిని అంటకున్నట్లుగా మీరు సహాయం చేయండి. శైలముగా కోటగా మీరు ఉండవని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు. కరెంటు నాయన పవర్ డిపార్ట్మెంట్ వారి కోసం ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నా ప్రభువా కొన్ని నాయన ఎమర్జెన్సీ పనులు జరుగుతుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మరి అనేకులు కొంతమందికి నాయన ఆహార పదార్థాలు అందట్లేదని ఆకలితో ఉంటున్న అనేక మంది దాతలు గవర్నమెంట్ వారు ముందుకు వస్తున్నారు. అవి వారికి చేరే భాగ్యాన్ని మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా మీకు స్తోత్రములు కలుగును గాక. అట్లాగే నా ప్రభువా సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల కోసం నాయన, దైవజనుల కోసం, సంఘముల కోసం, కుటుంబాల కోసం యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. నీకు స్తోత్రాలు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు నువ్వే, సమస్యల వరకు బలమిచ్చేవాడు నువ్వే తండ్రి. నీకు వందనాలు. భూనివాసి మీదకి వచ్చిన భయాన్ని ప్రభువా మీరు విడిపించండి. ప్రభువా మీరు తొలగించండి. ప్రభువా మీరు సర్వశక్తి గల దేవుడుగా ఒక్క మాట మీరు ఆజ్ఞమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. మీరు సహాయమును చేయండి. మీ వెలుగు ఈ ప్రజల మీద ఉదయించునుగాకని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా మరి కడుపు నొప్పితో బాధపడుతున్న వారు, ప్రభువా మరి నాయన షుగర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు నాయన మా ప్రభువా మీకు స్తోత్రములు కలుగునుగాక. నా తండ్రి అల్సరు, నా ప్రభువా మరి టీబీ నాయన, గుండెపోట్లతో గుండె జబ్బులతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము నాయన. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. క్యాన్సర్ నాయన వ్యాధిగ్రస్తులతో ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. నీకు వందనాలు. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు మా ప్రభువా వారికి సుఖమైన డెలివరీ మీరు అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. సామాన్యమైన జబ్బులతో బాధపడుతున్నవారు, హాస్పిటల్స్ లేక నాయన ఎంతో వేదన పడుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మెడికల్ షాప్ వారిని మా ప్రభువా నాయన, మా ప్రభువా వారందరినీ మీరు నాయన మరి పారామెడికల్ స్టాఫ్ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో నా ప్రభువా వారికి మీ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా మీరు సహాయమును చేయండి ప్రభువా. కుటుంబాల్లో సమాధానం లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారికి మీ సమాధానం అనుగ్రహించబడును గాకని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు, కుటుంబాల మధ్యలో సమాధానం లేక ప్రభువా మరి భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుంటున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. సహాయమును చేయండి. వారి కుటుంబాలు బలపరచండి. వారి వ్యక్తిగత జీవితాలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన. ప్రభువా ఎంతో మంది ఆకలితో అనాథలుగా ఉన్నారు ప్రభువా. మీ గుప్పిలిప్పండి. ఎంతో మంది దాతలు వారి దగ్గర మీరు తీసుకెళ్తున్నారు. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దయగల మీ హస్తం వారి చాపుతూ మీరు సాయం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. సంఘమును మీరు ఆస్వాదించండి ప్రభువా. సంఘ సరిహద్దుల విశాలపరచమని వేడుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా మరి సమయంలో ఈ చీకటి గడియలో బంధించబడిన సమయంలో నీతి సూర్యుని మీ వెలుగు ప్రకాశించునుగాక. బలహీనతలో మీరు బలముగా నిలిచుందురుగాక ప్రభువా. మీ దివ్య సన్నిధి మాతో ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. గ్లోబల్ ప్రేయర్ డే కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ హస్తమును చాపండి ప్రభువా. నీకు స్తోత్రాలు. 28వ తారీఖు ప్రపంచం నాయన సువార్త నాయన మా ప్రభువా నా ప్రభువా మరి కూడిక లాగా ప్రార్థనలు జరుగుతుండగా మీ హస్తమును చాపండి. నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది వేల మంది నాయన జూమ్లో నా ప్రభువా మరి ప్రార్థనలు చేస్తుండగా మీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ దయ వారి మీద ఉండును గాక ప్రభువా. మీకు స్తోత్రాలు. అదే రీతిగా నా తండ్రి ఎవరైతే ఈ వర్తమానం విన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రేస్ గాస్పల్ సంఘమును సంఘ బిడ్డలను నాయన మీరు ఆస్వాదించండి, బలపరచుని. వారి చుట్టూ మీ దూతల కాపుదలు ఉంచండి ప్రభువా. బలహీనమైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసుమని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా. సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. హుయితని మీరు దీవించేందుకు మీకు వందనాలు. ఆపరేషన్ శోభని మీరు ఆశ్రయించేందుకు నీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు కలుగును గాక నాయన. స్వరూపుని బట్టి నీకు స్తోత్రం. డెలివరీ కొంటుండగా మేస్తము చాపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఫిలిప్ పాస్టర్ గారు నాయన వారి పెద్ద కుమార్తె ఎలిజబెత్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు నాయన. చక్కని కుమారునిచ్చేందుకు మీకు స్తోత్రాలు. తల్లిని బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి సేవా పరిచయం మీరు దీవించండి నాయన. మా ప్రభువా జగ్బన్పల్లి పరిచయను సేవను నాయన, శ్యామును తన కుటుంబాన్ని దైవసేవకుడు నాయన కుటుంబాన్ని మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం.
ప్రభువా నీకు వందనాలు. జీవరత్నం గారి కుటుంబం, దైవ సేవకుడు నాయన, వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. నీ కృప వారికి తోడుగుంచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. దేవుడు పాస్టర్ గారి ఖమ్మం నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీకు వందనాలు నాయన. యాకోబు పాస్టర్ తన ప్రియభార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించి మీరు ఆస్వాదించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. దైవ సేవకులందరినీ మీ చేతికి అప్పగిస్తున్న మీ కృప వారికి తోడుగా ఉండును గాక తండ్రి. మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో నా ప్రభువా ఈ పరిచయం అంతటికి మీరు నీరు కట్టండి, ఫలింపు చేయండి. బిడ్డలు మీరు ఆస్వాదించండి. కుటుంబమును, సంఘమును, పరిచయను ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకో. రేపు నాయన మరి ప్రార్థన నాయన మా ప్రభు లైవ్లో నా తండ్రి మరి ప్రార్థిస్తుండగా అనేకులు నాయన విడుదల పొందడానికి మీరు సహాయం చేయండి. అనేకులు ఫోన్లో నాయన వచ్చి వారు ప్రార్థన చేయించుకొని దీవెనలు పొందడానికి కృప చూపమై పొందమని ఈ లైవ్ అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని దేవుని దాసుడుగా ప్రభువా ప్రతి ఒక్క కుటుంబమును, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తున్న మీరు ఆశీర్వదించి మయం పొందమని మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడుకున్న మనకు బోలోకుల సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా వాక్యమును గ్రహించిన హృదయానికి, దేవుని సంఘానికి, సకల పరిశుద్ధులకు, బలహీనుల బిడ్డల్ని దేవుడు బలపరిచి స్వస్థపరిచి తన సన్నిధిలో వారిని లేవనెత్తి వారిని దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.